హలో ఎవ్రీవన్. హాయ్, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే రవ్వ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి. నెయ్యి వేడిన తర్వాత ఇందులో 1 కప్పు శనగపిండి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 1 కప్పు శనగపిండికి 3 కప్పుల బొంబాయి రవ్వ వేసుకోవాలి. రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. మళ్ళీ అదే గిన్నె పెట్టుకోవాలి స్టవ్ పైన. అందులో 1 కప్పు వాటర్ వేసుకోవాలి. ఆ తర్వాత 3 కప్పుల షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ సిరప్ తయారు చేసుకోవాలి. లేత తీగ పాకం వచ్చే వరకు షుగర్ సిరప్ తయారు చేసుకోవాలి. మరి తీగ పాకంలో రానవసరం లేదు, కొంచెం జిగురుగా వస్తే సరిపోతుంది. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. చూసారా, షుగర్ సిరప్ ఇలా బబుల్స్ వస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న శనగపిండి రవ్వ మిశ్రమంలో షుగర్ సిరప్ యాడ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోవాలి. రవ్వకంతా షుగర్ పట్టే వరకు కలుపుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ అయిపోయాక కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలు చుట్టేసుకోవాలి. మరీ చల్లారిపోతే లడ్డూలు చేయడానికి రాదండి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలు చుట్టేసుకోవాలి. చాలా సింపుల్ అండి. ఎంతో టేస్టీగా ఉండే రవ్వ లడ్డు మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి. వీడియో లాస్ట్ వరకు చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.